గురువు గారు అని చెప్పి బాగా ఈ డైలాగ్ మనం చాలా సందర్భాల్లో వింటూ ఉంటాం. అయితే హరియానా గారు రీసెంట్‌గా రాకింగ్ రాకేష్ అంటాడు. ఆర్‌జీవి గారు అదే మీ గురువు గారు అని అంటే, అప్పుడు గురువు గారు అని చెప్పి బాగా అని హరియానా గారు అయితే అనటం జరిగింది. మనకి హరియానా గారు బాగా తెలుసు. ఎందుకంటే 'బిగ్ బాస్‌లో' బాగా ఫేమస్ అయ్యారు. ఇప్పుడు సినిమాల్లో గాని, షోస్‌లో గాని, ఈవెంట్‌లో గాని తను చేసుకుంటూ ఉన్నారు. కానీ 'బిగ్ బాస్'కి రాకముందు హరియానా గారు ఎవ్వరికీ తెలీదు. అప్పుడు ఒక యాంకర్‌గా చేస్తూ ఉండేవాళ్ళు. అయితే ఆర్‌జీవిని ఇంటర్వ్యూ చేస్తంతో తను చాలా పాపులర్ అయ్యారు. ఎలా పాపులర్ అయ్యారంటే అప్పట్లో వైరల్ అయిపోయారనే చెప్పుకోవచ్చు. అలా 'బిగ్ బాస్'లోకి వెళ్లారు. 'బిగ్ బాస్' నుంచి సినిమాల్లోకి వెళ్లారు. సినిమాల నుంచి ఇప్పుడు షోస్ గాని, ఈవెంట్లు గాని ఇయన్నీ చేసుకుంటూ ఉన్నారు. ఇలాంటి సందర్భాల్లో కొంతమందికి ఆ పాత ఇంటర్వ్యూ మైనస్ అయ్యిద్ది, ప్లస్ అయ్యిద్ది. అలాగే హరియానా గారికి నెగెటివ్ అయ్యిందనే చెప్పుకోవచ్చు. అందుకని చాలామంది మీ గురువుగారు అంటున్నారు అని ఈ సందర్భంలో ఆ డైలాగ్ అనేది చెప్పడం జరిగింది. అయితే హరియానా గారు చాలా ఫేమస్ అవ్వటానికి 'బిగ్ బాస్' మెయిన్ రీజన్. ఎందుకంటే చాలామంది వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలాగా అందరూ సపోర్ట్ అనేది చేయడం జరిగింది. ఫైనల్స్ దాకా చాలామంది టాప్ 5లో ఉండిద్దనుకున్నారు. కానీ ఇంకొంచెం ముందే వచ్చేసింది తను. అయితే దీన్ని బట్టి చూసుకుంటే ఈ డైలాగ్ చెప్పడం వల్ల తనకి ప్రెజెంట్ ఆర్‌జీవి గారి గురించి మాట్లాడడం అయితే ఇష్టం లేదు అని తెలుస్తుంది.